ప్రకారం ముందుగా జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ప్రైజ్ ది లార్డ్. రైట్ ద లార్డ్. 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 ప్రైజ్ ది లార్డ్ అంటారు మీరు. అంటేనా అన్నాం కదా నాన్న, భలేవాడు నాన్న. ఇప్పుడేంది నువ్వు అసలు ఆ బిట్స్ చూడొచ్చు కదా, ఇప్పటికీ బోల్డ్ మందికి రైట్. కానీ జై శ్రీరామ్ అని క్రైస్తవులు ఎందుకు అంత హెజిటేట్ అనలేకపోతా? ఎస్, జై శ్రీరామ్ అని క్రిస్టియన్లు అన్నా, ప్రైజ్ ది లార్డ్ అని హిందువులన్నా వచ్చే నష్టమేమీ లేదు సార్. ఎందుకు జై శ్రీరామ్ అనాలి అంటే, తండ్రి ఆజ్ఞను గైకుండ్రా, అప్పుడు లోకము నుంచి ఎంటీ అయిపోతావు అని ఎన్ని కష్టాలు వచ్చినా తన శరీర అవయవములను సజీవ యాగముగా ఏ విధంగా సమర్పించాలో నేర్పించినటువంటి జీవన విధానం శ్రీరాముడిది. ఎస్, అలా ఖాళీ అయ్యున్నటువంటి మనస్సు అనగా ఆజ్ఞయందు ప్రాణం విశ్రమించినప్పుడు ఖాళీ అయ్యున్నటువంటి మనస్సుకు పాపపు నియమమును జయించినటువంటి ప్రాణము ఆశ్రయం అవ్వాల. అక్కడే ఖాళీని స్వతంత్రించుకున్నటువంటి ఖాళీ ఎవడో వాడు దర్శనం అవుతాడు. అనగా దేవుడి యొక్క కుమారుడు ఎవడు? గుణాతీతము నాశరహితము అయినటువంటి జీవుడే బ్రహ్మము అనేటువంటి దైవ కుమారుడు ఎవరో వాడు మనుష్య కుమారుడుగా మానవు నుంచే బహిర్గతమవుతాడు. అదే ప్రైజ్ ది లార్డ్. ఒకసారి పునరాలోచించగలరని అందరికీ మనవి. థ్యాంక్ యూ. నమస్తే.